నష్టమా పోనీ 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 ప్రదీప్ రూమ్లో కూర్చొని తింటానికి ఏర్పాటు ఆకలి అవుతుంది ఫస్ట్. ఈ రెండు చోట్ల ఉన్నాయి మీకు రాళ్ళు, మనం ఇందాక రాసినాయి పెద్ద రాసినాం కాబట్టి ఇప్పుడు కింద రాళ్ళు ఉన్నాయా వెళ్ళిపోయినాయా నీళ్ళలో కూడా చూద్దాం. రాళ్ళు అట్లనే ఉంటాం మొత్తం మళ్ళీ బోర్బండి తెచ్చుకొని కొట్టించుకోవాల్సిందేనండి. మెల్లగా నేను నరసింహ అది కింద ఒక దగ్గర బయ్యారం ఉన్నది తక్కువ అంటున్నది అనుకో. ఈయన ఉంటే వైర్ ఆపుతాడు నేను. केवल को मोटर है थोड़ी बना केवल को मोटर में पहले से ही तो ओके ये लोवर क्या है आने आने इधर करें ఆపు నరసింహ आप ना చెప్పు ఎంత పోయింది చెప్పు. వాటర్ పోతుంది ఎక్కువ తిరిగింది వాటర్ వస్తుందంటారు కదా సన్న పెద్ద అంత పెద్ద కాదు వద్దు తిప్పండి ఇంకా కారుతుంది జాగ్రత్త చేరకుండా ఉంది దారం మళ్ళీ పోనీ ఎంత వాటర్ కారుతుంది కిందికి అంటే అంత పెద్ద ప్రెషర్ కాదు మామూలుగా ఇద్దరికి సైడ్ నుంచి ఇంత కోసనే ఉంటుంది కదా అది మట్టిగా నీళ్ళు పడుతుంటుంది. రావనా అటు ఇటు పిల్లలు పడి టిఫిన్ తీసుకుంటారు. డ్రాప్ ఇప్పుడు దారి పడుతుంది దానికి పక్కకి నుంచి పడుతుంది. మెల్లగా కొన్ని మెల్లగా లేయర్లు ఉంటాయి లేకపోతే ఇంకా నీళ్ళు చాలా రావాలి. పైది పని చేస్తుంది కానీ అంత ఇంకెక్కువ చూడండి. చుట్టూ పడుతుంది ఎంత పడుతుంది చుట్టూ పతాల కిచెన్ బాత్రూమ్ మెల్లగాని పెద్ద శ్రీల పెద్ద ఊటు ఉండాలి అసలు. ఆగింది చూడు పోనీ 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 ఆగింది మళ్ళీ పోనీ పోనీ పోనీ
అక్కడ ఏదో కొంచెం పగులు ఉన్నట్టుంది. ఆగు నరసింహ, ఆగు ఆగు, నరసింహ. ఆగు. కింది కొని ఆగా ఆగు, ఆగు, ఏమనకి ఈ రాయి మళ్ళీ పడిపోతుందండి. ఇది మనం ఇందాక మోటార్ పైన ఉన్న రాయి మీదికి వచ్చి కొద్దిగా మీదికి లేవటు చీలకి రాగానే మోటార్ ఫ్రీ అయింది. ఇప్పుడు రీడింగ్ అడగండి. రీడింగ్ ఎంత ఉంది చూడు. రాయి మళ్ళీ పడిపోతుంది. కొద్దిగా మీదికి లేవటు నరసింహ, లేవటు. దానికి కొంచెం కింద ఉన్నాయి నీళ్ళు మొత్తం. ఈ మధ్య వాడతలేదు కదా మేము. 1 వీక్ 10 రోజులు అవుతుంది వాడక. తిప్పు తిప్పి కొద్ది కింది కొని పోనీ పోనీ ఇట్లా కదిలించినట్టాను. బస్ బస్ అటు రాయి పడిపోయి మీదగా పడుతుండనా లేవాటు పడిపోయింది. మంచిదాను. అదృష్టం సార్ మా అనవసరంగా కెమెరా మీద పడితే కెమెరా ఎక్కుతుంది అంతే. ఇక ఏం చేస్తాం, జస్ట్ ఇట్లా అంటే వెళ్ళిపోయింది. అది కొద్దిగా నువ్వు వైర్ల మీద కూర్చున్నావు. లేచా నిలబడానా ఇప్పుడే పడిందా మనం చూస్తాం. ఇప్పుడే పడ్డది. ఇప్పుడు వరకు పోనీ బకెట్ పైన పోయి బకెట్ బకెట్ తెచ్చుకో నీళ్ళు లేవాటు. ఆగింది చూడు, పోనీ ఆగింది మళ్ళా రైట్ పోనీ. ఇదంతా వాటర్ ఇంకా కొద్ది ఇట్లా కదిలించి నీళ్ళలోకి పోయింది. బస్ పోనీ ఇలా పోనీ. ఇప్పుడు పడిన రాయి ఎక్కడి వరకు వెళ్ళింది తెలిసిపోద్దాం మనకి. ముందు వెళ్ళిపోయింది కదా, వైర్ కన్నా ముందు వెళ్ళింది కదా, కెమెరా కన్నా ముందు. వెళ్ళగా ఆగా లేవాటు. లేవటరా. అరే మొత్తం ఎందుకు లేవాడుతున్నావు? కొద్దిగా లేవాటుకో. 2 మెల్ల మెల్ల ఓని లోపలికి. ఓకే ఓకే. ఇది జాలి, మోటార్ జాలి. ఇది మోటార్కి అర్థం ఒక సంచి అది. పోనీ అడ్డు పడింది అంటారా? పోతలే మరి రాయి రాయి వెళ్ళినప్పుడు ఆ జాలి వెళ్ళిపోవాలిగా. వెళ్ళదు వద్దులే ఏమనకి. ఇక లేవాటు మీరు లేవాటు చూడు మళ్ళా సార్ పోనీ. వద్దులే వద్దులే కొట్టకు, బద్దం వెళ్ళిపోవాలి. లేవాటు అక్కడ దాకా పోతుందండి. ఎన్ని ఫీట్లు పోతుంది నరసింహ? 87, 287, 387, 368 నుంచి వాటర్ ఉంది. అంటే 20 ఫీట్లు నీళ్ళలో ఉంటుంది. నోట్ చేసుకుంటారు సరే చెప్తా. మెయిన్ వాళ్ళకి చెప్పేది ఇన్ఫర్మేషన్ కావాలి మనకి. 20 ఫీట్లే ఉన్నాయండి నీళ్ళు. మనం నడుస్తుందా నడవదా అనేది చెప్పలేం గ్యారంటీగా. వాటర్ లెవెల్ 368 ఉంది. 387 అప్ప, అదే 386 రాష్ట్రం. 386. ఇప్పుడు జాలి వల్ల కెమెరా వెళ్తలేదు కానీ మామూలుగా ఉందా లేదన్నా చెప్పలేము. ఒకసారి పోనీ కింది కొని. లేవటప్ప మీది లేవట. 1 ఇంచ్ లేవట. లేవట లేవట. ఒక ఇంచ్ కింది కొని. జాలి ఎక్కడ ఉన్నట్టు. ఇది రాయే సార్. తిప్పు. ఇంత రాయి సార్ లక్కీ వాళ్ళ కెమెరా. ఇది బొంగదని మీకు పడితే ఇక అంతే మా పని. ఆపా తిప్పు. ఎక్కువ తిప్పుతున్నారు. తిప్పు. రాయి ఇక్కడనే ఉంది. ఆగా అట్టనే ఉంచు. 1 ఇంచ్ కింది కొని. బస్ బస్ ఇంకొక ఇంచు. ఇన్నే ఉంది రాయి. ఇది జాలి, ఇది రాయి. అరే ఇంత ఉంది వాడు ఆడ ఆగింది. బిట్ వెయిట్ ఫ్లెషింగ్ చేయించుకోండి సార్. రాయి జాలి పక్కనే ఉందా? సార్ నమస్తే.